వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు మరో 10 రోజుల్లో డిఏ బకాయిలు కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు డిఏ బకాయిలపై కీలక నిర్ణయాలు, మంత్రివర్గ సమావేశం అంచనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు మునుపటి నెలల డిఏ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డిఏ చెల్లింపులపై తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. 2024 జనవరి, జూలై అలాగే 2025 జనవరి నెలల 3 డిఏ ప్రకటనలు చేయాల్సి అయితే ఉంది. వీటి గురించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 26,000 కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లులు ఉన్నాయని అయితే అంచనా. ప్రభుత్వం ముందుగా ఒక విడత డిఏ చెల్లింపులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన ఇతర ముఖ్య అంశాలు. ముందుగా కేంద్రం 8వ పీఆర్సీ అమలు. కేంద్రం 8వ పీఆర్సీ కమిషన్పై నిర్ణయం తీసుకోవడంతో పాటు దాని ప్రభావం ఏపీ ప్రభుత్వంపై కూడా పడుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం నివారణకు కీలకమని భావిస్తున్నారు. పీఆర్సీ ఏర్పాటు అంశం. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని, గత పీఆర్సీ నివేదికలు ఇంకా అమల్లో లేనందున ఉద్యోగుల అంచనాలు ఈ సమావేశంపై ఎక్కువగా ఉన్నాయి. అమరావతి నిర్మాణం పారిశ్రామిక ప్రోత్సాహకాలు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం మరియు పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇకపోతే వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించాలనే ప్రాజెక్టుకు ఇప్పటికే నూతనాభిప్రాయంగా ఆమోదం లభించింది. ఈ అంశంపై మంత్రివర్గంలో మరింత స్పష్టత అయితే వస్తోంది. ఉద్యోగుల కోసం ప్రత్యేక శ్రద్ధ. ఈసారి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల అంశాలు ప్రత్యేకంగా చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా డిఏ చెల్లింపులు, వేతన సవరణ, ఐఆర్ ప్రకటించే అవకాశం, పీఎఫ్ వడ్డీ హక్కులపై చర్చలు. ప్రభుత్వం ముందున్న సవాళ్లు. పెండింగ్ చెల్లింపులను పూర్తి చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. ఎన్నికల హామీలు కూడా ప్రభుత్వం పైన అదనపు ఒత్తిడి కలిగిస్తున్నాయి. పారదర్శకత, సమర్థతను చూపడం ద్వారా ఉద్యోగుల విశ్వాసాన్ని పెంపొందించుకోవటం కీలకం. సభ అన్వేషణలు. ఫిబ్రవరి 6న జరగబోయే ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు శుభవార్తలు వినిపించే అవకాశం ఉందని, ముఖ్యంగా డిఏ బకాయిల చెల్లింపులకు ఒక తేదీని ఖరారు చేసే అవకాశం. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు. ఉద్యోగులు ఆశించిన కీలక అంశాలు. పెండింగ్ డిఏలను తక్షణమే విడుదల చేయడం, పీఆర్సీ నివేదిక ఆధారితంగా వేతన సవరణలు చేయడం, కొత్త ఐఆర్ ప్రకటించడం, పెన్షనర్లకు నూతన సౌకర్యాలను అందించడం. మంత్రివర్గ సమావేశం ముఖ్య తాలూకాలు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలకంగా మారవచ్చు. నవంబర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాల ద్వారా ఉద్యోగుల మద్దతు పొందాలనైతే చూస్తోంది. సమావేశం ఫలితాలపై ఉద్యోగ పెన్షనర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సమావేశంలో ఎంత మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటుందో అనే అంశంపై వేచి చూడాల్సి అయితే ఉంది.